హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో మన జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్లో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్ చేయడానికి. మేబీ ఒక 2 or 3 days అనుకుంటా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ మీకు టైం లేదు, అట్ ఎ టైం నాకు టైం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేసి చాలామందికి వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు మేజర్గా మన టాపిక్లోకి వెళ్తే, అండ్ మీరు ఏదైతే థంబ్నెయిల్లో చూసారో ఆ టాపిక్ మీదని క్లారిటీగా డిస్కస్ చేద్దాం భయ్యా. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. సో అంటే రామాయణ టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, అప్డేట్ రావాలి అనేసి చూస్తూ ఉన్నాం. అండ్ ఎటకేలకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేబీ ఒక 4:30-5 o'clock అనుకుంటాను, మనకి ట్రైలర్ అయితే రామాయణ సినిమాకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఆ ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నాకు ఎలా అనిపించింది, నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, అండ్ జస్ట్ ట్రైలర్ రియాక్షన్ మాత్రమే. అండ్ రామాయణ ట్రైలర్ విషయం గురించి మాట్లాడుకుంటే డెప్త్గా నాకు ఒక్క మాటలో చెప్పాలంటే ఓవరాల్గా ఈ క్యారెక్టర్కి అంటే రాముడు క్యారెక్టర్కి ఆపోజిట్. అంటే మనం రామాయణలో చూసుకుంటే అంటే రామాయణం గురించి చూస్తే విలన్ క్యారెక్టర్ ఎవరు? రావణాసుర. సో ఆ క్యారెక్టర్ మీదనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ జరిగిందేమో, ఎక్కువగా రావణుడు క్యారెక్టర్ మీదనే ఫోకస్ చేశారేమో అనిపించింది. ఎందుకని అనిపించిందంటే మీరు బాగా ట్రైలర్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఓపెనింగ్ సీనే రావణుడు అంటే రావణాసురుడు ఉంటారు కదా, అంటే యష్ క్యారెక్టర్. ఆ యష్ గారి అక్కడి నుంచి ఆ సీన్ దగ్గర నుంచి ఓపెన్ చేశారు. మీరు బాగా డెప్త్గా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యష్ గారి పోర్షన్స్ మాత్రమే ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు రాముడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. ఇక సీత వనవాసం, సో సంథింగ్ అంటే శూర్పణఖ సంథింగ్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అన్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు ఇందులో బాగా హైలైట్ అంటే బాగా అనిపించింది ఏంట్రా అంటే నాకు విజువల్స్ భయ. ఏదైతే దాదాపు 400 కోట్లు 500 కోట్లు అంటున్నారు, అంతేనా? మేబీ ఎక్కువ అయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకు గుర్తుందైతే అదే ఉంది. సో అంత బడ్జెట్ పెట్టారు అంటే నాకు తెలుస్తుంది, క్లియర్గా కనబడుతుంది. సంథింగ్ 4000 కోట్లు అనుకుంటా. చాలా బడ్జెట్, ఆ విజువల్స్ అవన్నీ కూడా చాలా న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఇంకొక సెకండ్ పాజిటివ్ ఏంట్రా అంటే ట్రైలర్లో క్యారెక్టరైజేషన్స్. అండ్ మనకి రణ్వీర్ సింగ్ గారు కానీ, యష్ గారు కానీ, అండ్ సాయి పల్లవి కానీ, అలాగే రకుల్ ప్రీత్ సింగ్. మనకి యష్ గారు రావణ క్యారెక్టర్ చేశారు, అండ్ రణ్వీర్ సింగ్ వచ్చేసి రాముడు క్యారెక్టర్ చేశారు, అండ్ అంటే సీతాదేవి క్యారెక్టర్ వచ్చేసి సాయి పల్లవి గారు చేశారు, అండ్ శూర్పణ క్యారెక్టర్ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్ చేశారు అనేసి ట్రైలర్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది, తెలిసిపోయింది. అంటే ఇంతకుముందు కొన్ని డౌట్స్ ఉండే, ఎవరు ఉంటారు శూర్పణకి ఎవరు ఉంటారు అని చెప్పేసి. సో ఫైనల్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది. విజువల్స్ వండర్ అయితే చూడబోతున్నాం. ఇప్పటి వరకు చూసిన రామాయణం కథలు వేరు, అండ్ ఇప్పుడు చూడబోతున్న ఈ కథ వేరు. సో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి భయ. చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నారు. పార్ట్ 1లో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏదైతే ముందు రిలీజ్ అయ్యే పార్ట్ అయితే ఏదైతుందో రామాయణ, సో ఆ రావణాసురుడు క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తుంది. అండ్ సెకండ్ ఏదైతే పార్ట్ 2 వస్తుందో అది ఎలా లంకకి వెళ్ళాడు, ఎలా లంక దహనం చేశారు, అండ్ హనుమంతుల వారు కానీ అండ్ రాముడు కానీ ఎలా సపోర్ట్ తీసుకున్నారు ఏంటి అనేసి మనకి ఆ బయోపిక్ అంతా తెలుసు కదా మనకి, ఆ స్టోరీ అంతా. సో అది తర్వాత ప్లాన్ జరిగేలా అనిపిస్తుంది. సో ఫైనల్గా నాకైతే మాత్రం రావణ ఈ ట్రైలర్ అయితే మాత్రం పిచ్చగా నచ్చిందమ్మా. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.